మహాపరిశుద్ధుడును మహోన్నతుడునైన మన దేవునికి ఈ ఉదయకాల సమయంలో నా కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉన్నాను. అలాగుననే ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వినుటకు సిద్ధముగా ఉన్న నా ప్రియ సహోదరి సహోదరులందరికీ నా ప్రత్యేకమైన వందనములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రియమైన వారలారా, మనము ఈరోజు క్రీస్తు ప్రభు యొక్క నరావతారం అనే ఒక పాఠాన్ని ధ్యానించబోతున్నాం. ద ఇన్కార్నేషన్ ఆఫ్ క్రైస్ట్. క్రైస్తవ చరిత్రలో అత్యంత ప్రాముఖ్యమైనది. క్రీస్తు జీవితంలో, బైబిల్ గ్రంథంలో అత్యంత ప్రాముఖ్యమైనది ఈ ఇన్కార్నేషన్ అనే సంఘటన. ఇది క్రైస్తవ్యంలో అతి ముఖ్యమైన సత్యం. ఇది క్రైస్తవ విశ్వాసమునకు పునాది. క్రీస్తు యొక్క నరావతారము లేకపోతే క్రీస్తు ప్రభువు లేని లేడు, లేక క్రైస్తవ్యం యొక్క ఉనికి అనేది లేదు. క్రైస్తవం యొక్క మనుగడకు మూలము క్రీస్తు ప్రభు యొక్క నరావతారం. దేవుడు తనను తాను మానవ రూపంలో బయలుపరచుకోకపోతే క్రైస్తవ్యము ద్వారా దేవుని రక్షణ పొందే మార్గము ఉండేదే కాదు. ఇది చాలా ప్రాముఖ్యమైన సత్యం. అంటే క్రీస్తు ప్రభు వారు నరునిగా ఈ భూమి మీద అవతరించుట అనేది, లేక ఆ యొక్క రూపంలోనికి ప్రవేశించుట అనేది అత్యంత ప్రాముఖ్యమైన సంఘటనగా మనం చూడగలం. అపోస్తులైన పౌలు గారు కొలస్సీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 3వ వచనములో బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందే గుప్తములయున్నవి అనే మాట వ్రాశారు. కనుక అందులో సమస్తము కూడా ఆయనలో ఉన్నవి. కనుక మనము ఈ మాటలు పరిశీలించినప్పుడు యేసుక్రీస్తు వారు యొక్క నరావతారం అత్యంత ప్రాముఖ్యమైనది. అవతారం లేక అవతరించుట, లేక శరీరమును ధరించుట అనే పదాల యొక్క భావాన్ని మనం లాటిన్ భాష నుండి చూసినట్లయితే, లాటిన్ భాషలో అవతారం అనే మాటకు అర్థం మాంసములో ప్రవేశించుట అని అర్థం. కాబట్టి యేసుక్రీస్తు దేవుని కుమారుడు మానవ దేహములో దేవుని ప్రత్యక్షత అయి ఉన్నాడు. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక క్రీస్తు ప్రభు యొక్క నరావతారము దైవము మాంసములో ప్రవేశించుట. ఇందులో మొదటి పాయింట్ మనం గమనిస్తే, నరావతారం యొక్క వాస్తవ దృక్పథము లేక వాస్తవికత ఏమిటి? నరావతారం యొక్క వాస్తవికత అనేది మనము జాగ్రత్తగా పరిశీలించినట్లయితే 2 సువార్తలు, మత్తయి మరియు లూకా సువార్తలు 2 కూడా దీని పూర్తి వివరణ ఇస్తున్నాయి. అంటే పూర్తిగా వీరిద్దరూ కూడా వివరించడం జరిగింది. 2 వేర్వేరు కోణాల నుండి వారు చెప్పినప్పటికీ వాస్తవ విషయాలలో వారు పూర్తిగా ఏకీభవించినట్లుగా మనం గమనించగలం. అంటే వారి యొక్క కోణాలు, అంటే ఆయన లూకా గారు ఒకరిని మనసులో పెట్టుకొని, అంటే ఒక ప్రజలను మనసులో పెట్టుకొని రాసిన, అలాగే మత్తయి గారు ఒక ప్రజలను ఉద్దేశిస్తూ సంబోధిస్తూ రాసిన, వారు ఏ విధంగా రాసినప్పటికీ కూడా వారిద్దరూ కూడా ఈ వాస్తవ సత్యాలను, అనగా క్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన వాస్తవ సత్యాలలో సంపూర్ణముగా ఏకీభవించి రాసినట్లుగా ఈ 2 సువార్తలు మనకు తెలియచేయబడుతూ ఉన్నాయి.
మత్తయి సువార్త యేసును యూదుల రాజుగా చిత్రీకరిస్తుంది. లూకా సువార్త యేసు ప్రభువును పరిపూర్ణ మానవుడిగా చూపిస్తుంది. మత్తయి ఆయన వంశావళిని సొలొమోను ద్వారా దావీదుకు, లూకా నాతాను దగ్గరకు తీసుకెళ్తాడు. అంటే నాతాను ద్వారా దావీదు, అబ్రహాము, ఆదాము వరకు తీసుకెళ్తాడు. అంటే వంశావళిని వారు చూపించటంలో ఇటువంటి ప్రత్యేకమైన విధానాన్ని వారు అనుసరించారు. అయినప్పటికీ కూడా యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన సత్యమును వారిద్దరూ కూడా ధృవీకరించినట్లుగా, స్పష్టముగా వ్రాసినట్లుగా ఈ 2 సువార్తల రచయితలను మనం చూడగలం. ఇందులో మరొక పాయింట్ మనం గమనించినట్లయితే మరియ యొక్క కన్యత్వం. అంటే నరావతారంలో అతి ప్రాముఖ్యమైన పాయింట్ మనం ఆలోచించినప్పుడు మరియ యొక్క కన్యత్వాన్ని గురించి మనం ఆలోచించితే మత్తయి మరియు లూకా ఇద్దరు మరియ కన్యక అని స్పష్టంగా చెప్పారు. అంటే యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద జన్మించుటకు ఒక స్త్రీ యందు ఆయన జన్మించవలసిన ఆ అవసరత ఏర్పడింది. ఆమె కన్యక అయి ఉండాలి అనేది ఇక్కడ దేవుని వాక్యము తెలియజేసే ఉద్దేశమైంది. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనాన్ని మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. అలాగే లూకా సువార్త మనం చదువుకున్నట్లయితే లూకా సువార్త 1వ అధ్యాయము లూకా సువార్త కూడా మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 26వ వచనం నుండి మనం చదువుకుందాం. 1వ అధ్యాయము 26వ వచనంలో ఈ మాట కనపడుతుంది. 6వ నెలలో గబ్రియేలును దేవదూత గలిలయలోని నజరేతను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపును ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక ఎత్తుకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియ. ఆ దూత లోపలికి వచ్చి ఆమెను చూచి, దయాప్రాప్తురాల, నీకు శుభము, ప్రభువు నీకు తోడయున్నాడని చెప్పెను. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో అని ఆలోచించుకొనుచుండగా దూత, మరియా, భయపడకుము, దేవుని వల్ల నీవు కృప పొందితివి. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఈ మాటలు మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే ఇక్కడ యేసుక్రీస్తు వారి యొక్క జన్మను గురించి మరి మాట్లాడే మాటలు ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. తర్వాత మరియ యొక్క స్పందన మనం గమనించినప్పుడు 34వ వచనంలో, అందుకు మరియ, నేను పురుషుని ఎరగని దాననే, ఇదేలాగు జరుగునని దూతతో అనగా, ఇది మరియ యొక్క సందేహం. మరియ యొక్క సందేహ నివృత్తి జరిగించుటకు దేవదూత ఇచ్చిన సమాధానం ఏమిటి? దూత, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకును గనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. కనుక దేవదూత చెప్తున్నాడు. ఏమని చెప్తున్నాడు అంటే, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును. కనుక మత్తయి అదే విషయాన్ని తెలియజేశారు. అలాగే లూకా గారు కూడా అదే విషయాన్ని తెలియజేశారు. అంటే యేసుక్రీస్తు వారు జన్మించుటకు ఒక కన్యకను ముందుగా ఏర్పరచుకోవటం జరిగింది. కనుక కన్యక యొక్క గర్భం ద్వారా యేసుక్రీస్తు వారు ఈ భూమి మీద ప్రవేశించుట అనేది నరావతారంలో మొదటి భాగమై ఉంది. ఇక రెండవ విషయాన్ని మనం గమనించినట్లయితే యోసేపుకు ముందు ఆ మాతృత్వం గురించి, అంటే ఆయన తండ్రి కాబోతున్నాడు, లేక మరియమ్మ తల్లి కాబోతుంది అన్న సంగతి యోసేపుకు తెలియదు అనే సత్యం మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. కాబట్టి దానిని తెలియచేయవలసిన బాధ్యత ఇక్కడ ఉంది. అందువలన
ముందుగా మరియకు తెలియచేసిన దేవుడు, తరువాత యోసేపుకు తెలియచేసే సంఘటన మనం ఇక్కడ చూడగలం. మత్తయి సువార్త 1వ అధ్యాయం. మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడవైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును అని యోసేపుకు ఈ యొక్క సంగతిని తెలియచేయటం జరిగింది. ఇది మనం జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, పరిశుద్ధాత్మ దేవుడు ఇక్కడ ఒక పని జరిగిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క అనాది సంకల్పంలో క్రీస్తు ప్రభు యొక్క నరావతారమును గూర్చిన వరుస క్రమము లేక ఒక క్రమబద్ధమైన ప్రణాళిక ఆయన ముందుగా ప్రవచనాల్లో బయలుపరచబడము, ఇప్పుడు ప్రవచనాల నెరవేర్పు ప్రత్యక్ష రూపమును దాల్చుటకు దేవుడు ఒక క్రమ పద్ధతిలో ఒక్కొక్క కార్యమును జరిగించుకుంటూ వస్తూ ఉన్నాడు. అందులో మొదటిగా మరియకు తెలియచేయటము, రెండవది యోసేపుకు తెలియచేయటం. ఇక్కడ ఒక విషయాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. ఇక్కడ మనము ఈ విషయాన్ని ఆలోచించినట్లయితే, యోసేపు వాస్తవంగా యేసుక్రీస్తు ప్రభు యొక్క తండ్రి కాదు. ఆయన అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క జన్మలో మనము గ్రహించవలసిన ముఖ్యమైన విషయం ఏంటంటే, దైవ పితృత్వము అనగా ఈ డివైన్ ప్యాటర్నిటీ అనేది చాలా ప్రాముఖ్యమైంది. అంటే ఆయన ఒక స్త్రీకి జన్మించినప్పటికీ ఆయన దైవ పితృత్వాన్ని అనగా దేవుని కుమారుడుగానే ఈ భూమి మీద జన్మించే విధానాన్ని ఆయన కలిగి ఉన్నాడు. చూడండి, మనము లూకాసు వార్త 1వ అధ్యాయము మనము చదువుకుందాం. లూకాసు వార్త 1వ అధ్యాయంలో మనకు కొన్ని వచనాలను ఒకసారి పరిశీలన చేద్దాం. అందులో మొదటిగా 31వ వచనం. లూకాసు వార్త 1వ అధ్యాయము 31వ వచనాన్ని మనం చదువుకుందాం. ఇదిగో నీవు గర్భము ధరించి కుమారుని కని ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. 32వ వచనం కూడా. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడనబడును. ఇక్కడ చూడండి, సర్వోన్నతుని కుమారుడు, అంతేగాని యోసేపు కుమారుడు కాదు. అంటే క్రీస్తు ప్రభు యొక్క నరావతారంలో గ్రహించవలసిన సత్యం ఏమిటంటే, మరియ యొక్క గర్భమున జన్మించినప్పటికీ ఆయన దైవ పితృత్వమును కలిగిన వాడు అనగా పరలోక సంబంధమైన కుమారత్వాన్ని మాత్రమే కలిగి ఉన్నాడు, మానవ కుమారుడు కాదు. కనుక ఇక్కడ యోసేపు యొక్క పాత్ర మరియకు భర్తగా మాత్రమే గాని యేసుక్రీస్తుకు తండ్రిగా కాదు. మరి ఆయన తండ్రి ఎవరు అంటే లేక ఆయన ఎవరి కుమారుడుగా పిలువబడతాడు అంటే, ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును అనే మాట ఇక్కడ మనకు తెలియచేయబడతా ఉంది. అలాగే మరొక వచనాన్ని కూడా చదువుకుంటా వచ్చినట్లయితే, ఇక్కడ 35వ వచనం ఈ విషయాన్ని మనకు తెలియజేస్తుంది. దూత అంటే దేవదూత మాట్లాడుతూ, పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును, కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. చూడండి, 1 ఆయన సర్వోన్నతుని కుమారుడు అనబడతాడు, 2 దేవుని కుమారుడు అనబడతాడు. సర్వోన్నతుడు, అలాగే దేవుని యొక్క స్వభావ లక్షణాలు 1, ఆయన సర్వోన్నతుడు కనుక
ఆ సర్వోన్నతుని కుమారుడుగానే యేసుక్రీస్తు వారు పిలువబడతాడు అనే సత్యాన్ని ఇక్కడ దేవదూత తెలియచేయటం జరుగుతా ఉంది. కనుక మానవ శరీరమును ధరించినప్పటికీ కూడా ఆయన మరి పరలోకపు కుమారత్వాన్నే కలిగున్నాడు. దైవ కుమారత్వాన్నే కలిగున్నాడు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాము. కనుక ఈ ఈ సత్యాన్ని మనము గుర్తుంచుకోవలసిన వారమై ఉన్నాము. తదుపరి భాగానికి మనం వెళ్ళినట్లయితే ఇందులో ఆహ్, తరువాత పాయింట్ మనం ఆలోచించినప్పుడు ద మేనర్ ఆఫ్ ద ఇన్‌కార్నేషన్ అంటే ఈ నరావతారము జరిగిన యొక్క ప్రక్రియ లేక ఆ విధానం మనం ఇప్పుడు చూడబోతున్నాం. ఈ నరావతారము జరిగిన విధానమును మనం ఆలోచించినట్లయితే చాలామంది యేసుక్రీస్తు కన్యక గర్భము నుండి పుట్టాడని నమ్మటానికి ఇష్టపడకుండా ఉంటూ ఉంటారు. అలా ఇష్టపడకపోవటానికి కారణం ఏంటంటే, వారు కేవలం ఆయన జననాన్ని ఒక శిశువులాగా ఒక శిశువు జననంగా లేక జన్మగా భావిస్తారు కానీ, అది ఒక అవతారం. అంటే ఒక స్థితి నుండి ఇంకొక స్థితిలోనికి మార్చబడటం అనే దాన్ని గ్రహించలేకపోవటం. దేవుడు మాంసములో బయలుపడటం అనేది నేనిందాక మీకు చెప్పాను. అంటే యేసుక్రీస్తు యొక్క పుట్టుకను ఈరోజు చాలామంది మరి డిసెంబర్ మాసంలో క్రిస్మస్ సీజన్‌గా జరిగిస్తూ ఉంటారు. ఎంతమంది ఈరోజు యేసుక్రీస్తు యొక్క జన్మను దైవికమైన కోణంలో ఆలోచిస్తున్నారు అనేది మనం వేసుకోవాల్సిన ప్రశ్న. వాక్యాన్ని వింటున్న నా ప్రియ సహోదరి, సహోదరులారా, మన కోసము అందరిలాగే ఒక శిశువు జన్మించలేదు. ఇది మన కళ్ళకు కనపడే దృశ్యం. కానీ వాస్తవ దృక్పథం ఏమిటంటే, దేవుడు మాంసములోనికి ప్రవేశించటం. ఇదే అవతారం అంటే. అంటే యేసుక్రీస్తు వారు అందరిలాగే జన్మించిన విధానం కాదు ఇక్కడ మనం గ్రహించాల్సింది. అది అవతారం. అంటే అవతారం వేరు, అలాగే జన్మించటం వేరు. అంటే అందరూ జన్మిస్తూ ఉన్నారు. మనమందరము జన్మించాం. కానీ క్రీస్తు ప్రభువు కూడా జన్మించాడు. కానీ అది అవతారం. ఒక ఒక అవతారం నుండి లేక ఒక స్థితి నుండి తన రూపాన్ని మార్చుకొని ఇంకొక రూపంలోనికి మారటమే అవతారం. దీన్ని ఇన్‌కార్నేషన్ అంటారు. తెలుగులో ఇంతకంటే ఎక్కువ తర్జుమాలు లేవు. కనుక మనకు అర్థమైన విధానంలో అవతారం, నరావతారం అని పిలవటం జరుగుతా ఉంది. ఇందులో మొదటి విషయాన్ని అంటే కొందరు సాక్ష్యాలను మనం పరిశీలన చేసినట్లయితే, మొదటిగా మత్తయి యొక్క సాక్ష్యాన్ని అంటే మత్తయి సువార్త రాసిన మత్తయి గారి యొక్క సాక్ష్యాన్ని మనం చూద్దాం. మత్తయి యొక్క సాక్ష్యాన్ని చూస్తే అందులో మొదటి విషయం ఏమిటంటే, వంశావళిలో ఆయన యొక్క సాక్ష్యం. అంటే యేసుక్రీస్తు వారు యొక్క నరావతారం జరిగిన విధానము మనం చూస్తున్నాము. అందులో మరి సాక్ష్యాలను మనం ఆలోచించినట్లయితే, మత్తయి యొక్క సాక్ష్యాన్ని మనం మొదటిగా చూద్దాము. ఆహ్, ఆయన తన వంశావళిని తెలియజేస్తూ ఉన్నాడు. ఆయన తన వంశావళి ద్వారా సాక్ష్యమిస్తూ అంటే యేసుక్రీస్తు నరావతారి అనే విషయాన్ని ఆయన రూఢిపరుస్తూ లేక సాక్ష్యమిస్తూ ఏం తెలియజేశాడు అంటే వంశావళి ద్వారా ఆయన ఈ విషయాన్ని తెలియజేశాడు. వంశావళిని మనం పరిశీలించినప్పుడు ఇక్కడ ఒక మాట మనకి కనబడతా ఉంది. మనము మత్తయి సువార్త మొదటి అధ్యాయం 16వ వచనాన్ని చదువుకుందాం. యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను అనే మాట మనకి కనపడుతుంది. ఇక్కడ యేసు పుట్టెను అనే మాట జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే, ఈయన తన వంశావళిని ఎక్కడ ప్రారంభించాడు అంటే, 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము దగ్గర నుండి ప్రారంభించాడు. అబ్రహాము దగ్గర నుండి ప్రారంభించిన ఈ యొక్క వంశావళిలో
యేసుక్రీస్తు వారు అబ్రహాము నుండి పుట్టినట్లుగా, అంటే అబ్రహాము యొక్క వంశావళి నుండి ఆయన పుట్టినట్లుగా వాక్యం మనకు తెలియజేస్తుంది. ఆయన ఇక్కడ ఇంగ్లీష్‌లో ఒక మాట బిగాట్ అనే మాట ఉపయోగించబడింది. ఈ మాట సుమారుగా 39 సార్లు వచ్చినప్పటికీ, యోసేపు పేరు వచ్చిన తర్వాత ఆ పదం ఆగిపోతుంది. అద్భుతం చూడండి. అంటే యోసేపు దగ్గరకొచ్చేసరికి ఈ పుట్టుక అనే మాట మనకి కనిపించదు. అంటే మీరు ఈ ఈ ఈ మాట ఎన్ని సార్లు ఉపయోగించబడిందో, అన్ని సార్లు చూసినప్పుడు ఈ మాట మనం జాగ్రత్తగా గమనించగలం. యోసేపు యేసును కనలేదు అని స్పష్టంగా మత్తయి చెబుతూ ఉన్నాడు. అందుకే ఈ యొక్క వచనాలు మనం జాగ్రత్తగా పరిశీలన చేసినట్లయితే ఇక్కడ 16 వచనంలో యాకోబు మరియ భర్తయైన యోసేపును కనెను. ఆమె యందు అన్నాడు కానీ, చూడండి ఇక్కడ మరియను, యోసేపును తీసుకొచ్చాడు. యోసేపును మినహాయించాడు. పక్కన పెట్టాడు. మరియను మాత్రమే తీసుకున్నాడు. ఆమె యందు క్రీస్తు అనబడిన యేసు పుట్టెను. అంటే మత్తయి యొక్క సాక్ష్యం ఏమిటి? అంటే అందరి మానవుల్లాగా ఆయన ఇద్దరు తల్లిదండ్రులకు పుట్టినవాడు కాదు. కనుక నరావతారము యొక్క ప్రణాళికాబద్ధమైన విధానములో ఆయన ప్రవచనాలు, అలాగే మరి దూత యొక్క మాటలు, ఆ తరువాత స్పష్టంగా కన్యకు మాత్రమే జన్మిస్తాడు అనే సత్యాన్ని తెలియచేయుటకు ఆయన పుట్టెను, లేక కనెను, లేక జన్మించెను అనే పదప్రయోగాలు జరిగిన ప్రతిసారి మరియను మాత్రమే తీసుకున్నాడు. యోసేపును పక్కన పెట్టాడు. దీని ఉద్దేశ్యం ఏమిటి అంటే, ఆయన మరియకు కేవలము మరియకు మాత్రమే, అంటే గలతీ పత్రిక 4 అధ్యాయం 4 వచనంలో చెప్పిన ప్రకారము, ఆయన స్త్రీ యందు పుట్టి, అంటే కేవలము స్త్రీని మాత్రమే, కన్యకను మాత్రమే ఆయన తీసుకున్నాడు. ఇంకెవరిని తీసుకోలేదు అనేది మత్తయి గారి యొక్క ఉన్ సాక్ష్యమై ఉంది. ఇక్కడ ఎందుకు వంశావళి ఇస్తున్నాడు అని అడిగితే, ఇశ్రాయేలుకు రాజు దావీదు, సొలొమోను మొదలైన వంశంలోనే యేసుక్రీస్తు వారు రావాలి. యేసు దావీదు యొక్క వంశానికి న్యాయమైన వారసుడు అని నిరూపించడానికి ఈ వంశావళి అవసరం. ఎందుకంటే మత్తయి యొక్క దృక్పథం ఏమిటి? యేసుక్రీస్తును రాజుగా చూపించాలి. కాబట్టి రాజుగా చూపించాలి కాబట్టి, రాజవంశావళి నుండి ఆయన తీసుకొచ్చి యేసుక్రీస్తు వారిని రాజుగా చూపిస్తూ ఉన్నాడు. యోసేపు మరియను వివాహం చేసుకున్నప్పుడు, కన్యక గర్భం నుండి పుట్టిన ఆ కుమారుడు యోసేపు ద్వారా చట్టబద్ధంగా సింహాసనానికి మొదటి వారసుడు అయ్యాడు. ఇది చూడండి, పరిశుద్ధాత్ముడు ఎంత అద్భుతంగా జరిగించాడో ఈ కార్యం. జన్మ విషయంలో కేవలం ఆయన దైవ కుమారుడుగా తీసుకొచ్చి చట్టబద్ధంగా యోసేపు మరియమ్మను పెళ్లి చేసుకున్నప్పుడు, ఆయన యోసేపు ద్వారా ఏమయ్యాడంటే చట్టబద్ధంగా, అంటే ఆహ్, మరియకు కుమారుడు అవుట ద్వారా, మరియ యోసేపుకు భార్య అవుట ద్వారా, ఆయన భౌతిక సంబంధమైన వంశావళి క్రమంలో ప్రవేశించి, లీగల్‌గా, అంటే చట్టబద్ధంగా సింహాసనానికి, అనగా దావీదు సింహాసనానికి ఆయన వారసుడు అయ్యాడు. క్రీస్తు నిజంగా దావీదు కుమారుడా అనే ప్రశ్న మనం ఆలోచిస్తే అవును. కానీ యోసేపు ద్వారా సొలొమోను వంశంలో కాదు, తల్లి అయిన మరియ ద్వారా నాతాను వంశంలో రక్త సంబంధంతో, అంటే ఆహ్, ఈ యొక్క బ్లడ్ ద్వారా, అంటే రక్త సంబంధంతో చట్టపరంగా లేక లీగల్‌గా యోసేపు ద్వారా దావీదు కుమారుడు అయ్యాడు. చూడండి, పరిశుద్ధాత్ముడు ఈ పొందిక, ఈ అమరిక ఎంత అద్భుతంగా చేశాడో మనం జాగ్రత్తగా గ్రహించాలి. ఒకవైపు భూమి మీద కుమార అంటే భౌతిక సంబంధమైన వంశావళిలో కుమారుడుగా ఆయన చట్టబద్ధంగా నిరూపించబడాలి. రెండవది, ఆయన కేవలము దేవుని కుమారుడుగానే ఈ భూమి మీద జన్మించాలి. ఈ రెండిటిని కూడా
సమన్వయపరచుకుంటూ, ఎందుకంటే ప్రవచనాలు ఎన్నో చెప్పాయి. ఎన్నో ప్రవచనాలు ఆయన దావీదు సింహాసనం మీద కూర్చుంటాడు అని చెప్పాయి. ఆ ప్రవచనాలన్నీ కూడా వాస్తవ రూపం దాల్చాలంటే, అవి నెరవేరాలి అంటే, మరొక వైపు ఆయన మరి దావీదు యొక్క వారసుడుగా కావాలి. మరొక వైపు దైవ కుమారుడిగా, దైవ అంటే దేవుని కుమారుడుగానే ఆయన లోకంలో గుర్తించబడాలి. ఈ రెండిటిని పరిశుద్ధాత్మ దేవుడు చాలా జాగ్రత్తగా సమన్వయపరచుకుంటూ మానవ వంశావళిలోనూ, అలాగే దేవుని కుమారుడిగాను 2 విధాలుగా ఆయన ఈ భూమి మీదకి రావటానికి ఈ యొక్క గొప్ప ప్రణాళికాబద్ధమైన ఏర్పాటు దేవుడు చేసుకుంటూ వచ్చాడు. ఇక తరువాత పాయింట్ మనం జాగ్రత్తగా గమనించితే, యోసేపు యొక్క అవగాహన అనగా యోసేపు యొక్క దృక్పథం ఏమిటి అనేది మనం ఆలోచిద్దాం. అంటే ఇంతవరకు మనం ఏం చెప్పుకున్నామంటే, మత్తయి గారి యొక్క దృక్పథం. అంటే మత్తయి గారు ఇచ్చిన సాక్ష్యం, ఆయన తాను రాసిన యొక్క సువార్తలో చెప్పబడిన సంగతులు ఇవన్నీ చూసుకుంటా వచ్చాం. ఇప్పుడు యేసు ప్రభువారి యొక్క జీవితంలో యోసేపు యొక్క పాత్ర చాలా ప్రాముఖ్యమైంది. ఆయన దృక్పథం ఏమిటి అనే సత్యాన్ని మనం జాగ్రత్తగా పరిశీలించితే, మత్తయి సువార్త 1 అధ్యాయం 18 వచనం నుండి మనం చదువుకుందాం. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత, వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి, ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు అనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును. ఆయనకు ఇమ్మానుయేలును పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలును పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థము. యోసేపు నిద్ర మేలుకొని ప్రభువు దూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కనువరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. అంటే ఏమర్థమైంది యోసేపు గారికి అంటే, దేవదూత ద్వారా చెప్పబడిన సంగతులను ఆయన గ్రహించిన వాడై, ఆయన దేవదూత చెప్పిన సంగతుల పట్ల ఒక స్పష్టమైన అవగాహన కలిగి, ఆ యొక్క దృక్పథాన్ని ఆయన కలిగి ఉన్నట్లుగా ఇక్కడ మనం చూడగలం. కనుక ఇది కన్యక జననం గురించి ఆహ్, మాట్లాడుతుంది ఈ ఉద్దేశం. అంటే కన్యక జన్మించుట అంటే కన్యక గర్భం ధరించుట, జన్మించుట అనేది. యోసేపు మనసులో మరియ నిర్దోషి అని నమ్మాడు. కానీ ధర్మశాస్త్ర ప్రకారం నీతిమంతుడైన వాడు రెండే పనులు చేయవచ్చు. ఒకటి విడాకులు ఇవ్వటం, లేదా ఆమెను రాళ్లతో కొట్టించి చంపించటం. ఆ రెండూ చేయటానికి యోసేపు ఇష్టపడలేదు. ఎందుకంటే దూత కనపడి ఆజ్ఞాపించే వరకు ఏమీ చేయకుండా ఉండిపోయాడు. దూత చెప్పినట్లు చేశాడు. కనుక ఈ రోజుల్లో కొందరు ప్రకటనలు చేసేవాళ్ళు, వ్యాఖ్యానించేవాళ్ళు, యేసు కన్యక గర్భం నుండి పుట్టలేదని తెలివిగా చెప్పటం గొప్ప తెలివిగా వారు భావిస్తున్నారు. ఇది అంటే ఇది చాలా విడ్డూరమైన విషయమై ఉంది. కనుక వాక్య భాగాన్ని మనం చాలా జాగ్రత్తగా పరిశీలించినట్లయితే, ఈరోజు మనం ఈ విషయాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ఎంత ప్రణాళికాబద్ధముగా, ఎంత క్రమబద్ధముగా దేవుడు ఈ ఈ కార్యాలను జరిగిస్తూ ఉన్నాడు అనే సత్యాన్ని మనము జాగ్రత్తగా పరిశీలించవలసిన వారమై ఉన్నాం. కనుక
దేవుడు ఈ యొక్క నరావతారం అనే క్రీస్తు ప్రభు యొక్క జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఈ సంఘటనను ఆయన ఒక క్రమబద్ధముగాను, ఒక ప్రణాళికాబద్ధముగాను, ఆయా కాలములలో ఎవరిని ఎలా దేవుడు ఏర్పరచుకోవాలో, ఆ విధముగా ఆ యొక్క వ్యక్తులను, ఆ యొక్క కాలములను, ఆ యొక్క స్థలములను అంటే యేసుక్రీస్తు ప్రభు యొక్క నరావతారంలో ప్రతి పాయింట్‌ను కూడా ఆయన ఒక క్రమబద్ధంలో పేర్చుకుంటూ వచ్చాడు. అంటే ఒక క్రమబద్ధమైన విధానంలో దానిని జరిగించుకుంటూ వచ్చాడు. అంటే క్రీస్తు ప్రభు యొక్క నరావతారము పట్ల దేవునికి ఉన్న ప్రణాళిక ఎంత గొప్పది అనేది మనము చాలా జాగ్రత్తగా ఆలోచించవలసిన వారమై ఉన్నాం. కనుక ఇది కేవలము మనము ఏదో ఆహ్, ఒక నామకార్థమైన విధానంలో ఆలోచించే సంఘటన కాదు గాని, దేవుని యొక్క అత్యంత ప్రేమపూర్వకమైన అంటే నశించిపోవు మానవాళి పట్ల ఆహ్, అది ఆహ్, దేవుని యొక్క దయాపూర్వక సంకల్పముగా మనం గ్రహించవలసిన వారమై ఉన్నాం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినట్లయితే చాలామంది ఇక్కడ యోసేపును ఆయన తండ్రి అని అనుకుంటూ ఉంటారు. కానీ యోసేపు ఎక్కడ కూడా మరి ఆయనను తండ్రిగా అంటే తనను తాను తండ్రిగా పరిచయం చేసుకున్నట్లుగా మనకి కనిపించదు. ఈ సత్యాన్ని మనము దేవుని వాక్యం నుండి చాలా జాగ్రత్తగా గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనము ఒక వాక్య భాగాన్ని పరిశీలించినట్లయితే ఆహ్, మత్తయి సువార్తలోనే 2వ అధ్యాయము 2వ వచనాన్ని మనం చదువుకుందాం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడ ఉన్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. వారు వెతుకుతూ ఉన్నారు. ఇప్పుడు మనం సరాసరి 11 వచనానికి వెళ్దాం. 11 వచనానికెళ్తే తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణిని, బోళమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. మత్తయి ఏం చెప్పదలుచుకున్నాడు ఇక్కడ? ఇక్కడ మత్తయి వారి యొక్క ప్రశ్న ఏమిటి? యోసేపు కుమారుడుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని అడగలేదు. యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు అని వారు అడిగినప్పుడు, యూదుల రాజుగా పుట్టిన వాడిని వారు అక్కడ చూస్తూ ఉన్నారు. అలాగే ఈ ఈ ఈ వచనం అనగా మనం ఇప్పుడు చదువుకున్న ఈ వచనాన్ని 11 వచనాన్ని మనం చూస్తే, తల్లి అయిన మరియను, తండ్రి అయిన యోసేపును, ఆ శిశువును చూచి అని రాయలా మత్తయ్య గారు. ఈ ముగ్గురు వ్యక్తులు ఇక్కడుంటే ఒక వ్యక్తిని మినహాయించాడు. తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి అన్నాడు. యోసేపు ఒకవేళ శరీర సంబంధమైన కుమారుడై ఉంటే అక్కడ తల్లి అయిన మరియను, తండ్రి అయిన యోసేపును అని చెప్పాలి. అసలు అత్యంత ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే ఇశ్రాయేలు చరిత్రలో కుటుంబ ప్రస్తావన తెచ్చినప్పుడు గాని, వంశావళి యొక్క క్రమమును బయలుపరిచినప్పుడు గాని, అసలు తల్లి యొక్క ప్రస్తావన ఉండదు. ఆ తండ్రి యొక్క ప్రస్తావన అనగా పురుషుల యొక్క ప్రస్తావన మాత్రమే కనపడుతుంది. మనకు బాగా తెలుసు. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వ వచనంలో అబ్రహాము దగ్గర నుండి మొదలుపెట్టి చెప్పబడిన ఆ యొక్క వంశావళి అంతటిని మనం పరిశీలించితే అక్కడ 2వ వచనంలో అబ్రహాము ఇస్సాకును కనెను, ఇస్సాకు యాకోబును కనెను, యాకోబు యోదాను అతని అన్నదమ్ములను కనెను అని చెప్తారు. కానీ యాకోబు, చారమ్మల పేర్లు, ఇస్సాకు, రిబ్కాల పేర్లు అక్కడ మనకి కనిపించవు. అంటే మరి అలాంటిది ఇక్కడ ఎందుకని తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి అని చెప్తున్నారు అంటే, పరిశుద్ధాత్మని యొక్క ఆలోచన, అలాగే రచయిత అయిన మత్తయి గారి యొక్క ఉద్దేశం ఏమిటంటే, ఆయన యోసేపు కుమారుడు కాదు, కానీ మరియ కుమారుడు, మరియమ్మ కుమారుడు అనే సత్యాన్ని ఎంతో స్పష్టంగా
ఇక్కడ మనకు తెలియచేయటాన్ని మనము గుర్తించాలి. అంటే ఎక్కడా కూడా ఆయన ఒక భౌతిక సంబంధమైన తండ్రి లేక యోసేపు కుమారుడుగా కనిపించే ప్రస్తావనలు ఎక్కడా కూడా గ్రంథంలో మరి ప్రవేశించకుండా తన రచనలో ఆయన జాగ్రత్త పడినట్లుగా మనం చూడగలం. ఈ జ్ఞానులు నిజముగానే పేరుకు తగ్గట్టుగా జ్ఞానవంతులు. ఎందుకంటే వారు బాలుడిని ఆరాధించారు, తల్లిని కాదు. ఇది మనం గుర్తించాలి. ఈ మనుషులు దేవుడు నేర్పిన జ్ఞానం కలిగి ఉన్నారు కాబట్టే, యోసేపు తండ్రి అయితే వారు ఆ బాలుని ఆరాధించి ఉండేవారు కాదు. ఇక్కడ ఉన్న దైవత్వాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. దైవత్వం యొక్క ప్రదర్శన ఇక్కడ స్పష్టంగా మనకు కనపడుతుంది. ఏమిటి ఈ దైవత్వ ప్రదర్శన అనేది మనం ఆలోచించితే, ఒకవేళ భౌతికమైన తండ్రిగా యోసేపు ఉన్నట్లయితే, వారు ఆయన్ను ఆరాధించేవారు కాదు అనే సత్యాన్ని మనము చాలా జాగ్రత్తగా పరిశీలించాలి. కనుక వాళ్ళు ఎందుకు ఆరాధించారు అనేది మనం ఆలోచించినట్లయితే, చూడండి మనకు 11వ వచనంలో తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, ఈ పూజించి అనే మాట ఇంగ్లీష్‌లో అండ్ ఫెల్ డౌన్ అండ్ వర్షిప్డ్ హిమ్ అనే మాట కనపడుతుంది. అంటే ఈ వర్షిప్డ్ హిమ్ అనే మాట మనం ఆలోచించినట్లయితే, ఒకవేళ యేసు మానవ తండ్రికి జన్మించిన వాడైతే, వారు ఆయన్ను పూజించేవారు కాదు. వారు ఆయనను ఆరాధించేవారు కాదు. వారు ఏమి ఆలోచించారు అంటే, ఆయన మానవ కుమారుడు కాదు గానీ, ఆయన దైవ కుమారుడు, దేవుడు. కనుక వారు దేవుణ్ణి ఆరాధించారు. ఈ ఆరాధనలో మినహాయింపులు జరిగాయి. ఏమిటి? మరియను మినహాయించారు. యోసేపును మినహాయించారు. చూడండి. ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి, వారిని పూజించి అని లేదండి. పరిశుద్ధాత్ముడు ఎంత జ్ఞానయుక్తంగా ప్రతి పదాన్ని రాశాడో మనం ఆలోచించాలి. అంటే అక్కడ దేవుడున్నాడు, ఇద్దరు మనుషులున్నారు. వచ్చిన వారు ఇద్దరు మనుషులను మినహాయించి దేవుని మాత్రమే ఆరాధిస్తూ ఉండటం అనేది అక్కడ వారి యొక్క జ్ఞానానికి గొప్ప నిదర్శనంగా మనం ఇక్కడ గమనించగలం. కనుక మనం ఆలోచించినట్లయితే ఇక్కడ ఈ విషయాలు మనం జాగ్రత్తగా పరిశీలించగలం. తరువాత విషయాన్ని మనం ఆలోచించినప్పుడు మనము ఇక్కడ ఆహ్, ఈ రెండవ అధ్యాయం మత్తయి సువార్త రెండవ అధ్యాయము 11, 13, 14, 20 వచనాల్లో ఇక్కడ ఒక మాట మనకి కనపడుతుంది. బాలుడు మరియు ఆయన తల్లి అనే పదం ఈ ఈ యొక్క 4 వచనాల్లో కనపడుతుంది. ఇక్కడ నీ భార్య మరియు నీ బిడ్డ లేకపోతే ఆయన భార్య లేక ఆయన బిడ్డ అనే పద ప్రయోగాలు జరగలేదు. ఈ విషయంలో మనము ఒక జాగ్రత్తగా ఒక విషయాన్ని గ్రహించవలసిన వారమై ఉన్నాం. మనం ఈ మాటలు పరిశీలించినప్పుడు చూడండి మత్తయి సువార్త రెండవ అధ్యాయము 13వ వచనం నుండి మనం చదువుకుందాం. 13వ వచనం నుండి చూస్తే, వారు వెళ్ళిన తరువాత ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు యోసేపునకు ప్రత్యక్షమై, హేరోదు ఆ శిశువును అన్నాడండి. నీ శిశువును అనలేదు. ఆ శిశువును సంహరింపవలెనని ఆయనను వెతకబోచున్నాడు గనుక, నీవు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకొని ఐగుప్తునకు పారిపోయి, నేను నీతో తెలియచెప్పు వరకు అక్కడనే ఉండుమని అతనితో చెప్పెను. అప్పుడతడు లేచి రాత్రి వేళ శిశువును, తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్లి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభువు సెలవిచ్చిన మాట నెరవేర్చబడు వరకు, హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. కనుక ఎక్కడా కూడా తండ్రి, కుమారుల యొక్క రిలేషను ఇక్కడ ఇవ్వబడలేదు. ఇదంతా మనం మత్తయి గారి యొక్క సాక్ష్యాన్ని పరిశోధించాం ఇంతవరకు. కనుక ఈ యొక్క నరావతారంలో
మనము యేసుక్రీస్తు వారిని గూర్చి ఆలోచన చేసినప్పుడు, ఆయన యొక్క పుట్టుక అంటే నరావతారము, ఆ తర్వాత ఆహ్, యేసుక్రీస్తు కన్యకకు మాత్రమే జన్మించాడు అనే సత్యము. తరువాత మనము పరిశీలించినప్పుడు వారి యొక్క అనగా యోసేపు, మరియల యొక్క వివాహానికి ముందు చెప్పబడిన సంగతులు. ఆ తర్వాత ఆహ్, యేసుక్రీస్తు వారు దైవ పితృత్వము కలిగిన వాడు. అంటే దేవునికి మాత్రమే కుమారుడు. యోసేపుకు కుమారుడు కాదన్న సంగతులు మనం తెలుసుకున్నాం. వీటన్నిటిని గూర్చి ఇద్దరు సువార్తికులు బాగా సాక్ష్యం ఇచ్చారు. అందులో మొదటి సువార్తికుడైన మత్తయి యొక్క సాక్ష్యము, ఆయన ఈ యొక్క నరావతారం పట్ల తెలియపరిచిన దృక్పథము ఇదంతా ఈరోజు మనము ధ్యానించాం. తరువాత లూకా యొక్క సాక్ష్యం అంటే రెండవ సువార్తికుడైన లూకా గారి యొక్క సాక్ష్యమును గూర్చి దేవుని చిత్తమైతే తదుపరి పాఠములో మనము ధ్యానిద్దాం. కనుక నా ప్రియ సహోదరి, సహోదరులారా, యేసుక్రీస్తు వారి యొక్క నరావతారంలో ప్రతి పాయింట్ కూడా ఎంతో ప్రణాళికాబద్ధంగా, ఎంతో జాగ్రత్తగా, ఎంతో వాక్యానుసారంగా చెప్పబడింది. కనుక ఈ సంగతులు మనం నేర్చుకుంటూ ఉండగా, మనము సరియైన గ్రహింపు, జ్ఞానము, వివేకము కలిగిన వారమై, యేసుక్రీస్తు ప్రభువు యొక్క ఆ శరీర ధారణ లేక నరావతారమును గూర్చిన సంగతులను జాగ్రత్తగా అవగాహన కలిగి ఉండాలని మీకు తెలియజేస్తూ, ఇంతవరకు శ్రద్ధగా విన్న ప్రతి ఒక్కరికి నా హృదయపూర్వక వందనములు తెలియజేస్తూ, ఈ మాటలు ముగిస్తూ ఉన్నాను.